ఫుడ్ దొరుకుతుందో అక్కడ అటాక్ చేస్తున్నాయి. సో లెట్స్ టార్గెట్ దెమ్. సో దీంట్లో 0.5 గ్యాలన్ మల్టీపర్పస్ స్ప్రేయర్ అండి ఇది. దీంట్లో మనం నీమ్ ఆయిల్ అండ్ దిస్ ఇస్ సోప్ నెట్ వాటర్ అండి, అంటే కుంకుడుకాయ వాటర్ అనమాట. సో ఇది మనం దీంట్లో వేసి ఈరోజు మనం మొక్కలు కొడుతున్నాం. ఎందుకంటే మనం మొక్కలకి కొంచెం చిన్న తెగులు పట్టిందండి. సో అది బంకపైన అంటారు కదా, అది పట్టింది. తర్వాత కొన్ని టైప్స్ ఆఫ్ ఐకెన్సీ ఎల్లో లీవ్స్, సో అలాంటివి అన్నింటికి ఈరోజు మనం ఎలా స్ప్రే చేస్తున్నాం అనేది తెలుసుకుందాం అనమాట. సో ఎస్టర్డే ఐ బాయిల్డ్ నీమ్ పౌడర్ ఉంది నా దగ్గర. నేను వైజాగ్ నుంచి తెచ్చుకున్నాను. మా అమ్మ వాళ్ళ ఇంట్లో నీమ్ ట్రీ ఉందన్నమాట, వేప చెట్టు ఉంది, ఇప్పటికీ ఉంది. సో పెద్ద వేప చెట్టు, అది నేను లాస్ట్ 2-3 ఇయర్స్ క్రితం తెచ్చుకున్నాను అనమాట. సో ఇప్పటి వరకు నాకు వాడే అవకాశం రాలేదు, అంటే లాస్ట్ ఇయర్ నేను వాడుకుని ఉండొచ్చు, కానీ నాకు అప్పుడు తెలియలేదు. సో ఇది మీరు తయారు చేసుకోలేకపోతే ఎలా తయారు చేస్తారు అనేది నేను మళ్ళీ చూపిస్తాను. దీంట్లోనే ఎలా తయారు చేశానో చూపిస్తాను. లేదంటే నీమ్ ఆయిల్ డిస్క్రిప్షన్ బాక్స్లో నీమ్ ఆయిల్ నేను అమెజాన్ నుంచి పెడతాను, దాన్ని సింపుల్గా తెప్పించుకోండి. ఇదిగోండి, ఫస్ట్ నేనేం చేశానంటే వేప నూనె కోసం మామూలు ఆయిల్ వెచ్చిపెట్టుకున్నానండి. సో ఏ ఆయిల్ అయినా పర్వాలేదు. నేను వంట నూనె అంటే వంట చేసుకోవడానికి సన్ఫ్లవర్ ఆయిల్ వెచ్చిపెట్టుకున్నాను అనమాట. దిస్ ఈజ్ ద నీమ్ పౌడర్, వేప పొడి నా దగ్గర ఉన్నది. 2-3 ఇయర్స్ క్రితం కానీ పనిచేస్తుంది. సో ఇది వేసానండి, ఒక 4-5 స్పూన్స్ వేసాను. సో బాగా మరగనిచ్చాను, ఆల్మోస్ట్ 15-20 మినిట్స్ అనమాట. సో బాగా బాయిల్ చేసిన తర్వాత దాన్ని చల్లారనిచ్చి దాన్ని వడకట్టాను అనమాట. చల్లారనిచ్చాను ఫస్ట్. ఒక 1 అవర్ పడుతుంది కూల్ డౌన్ అవడానికి. అండ్ దిస్ వన్ ఈజ్ సోప్ నెట్ వాటర్. ఉంటే సోప్ నెట్ వాటర్ పెట్టుకోవచ్చు అండి, లేకపోతే ఏ సోప్ అన్నా, డిష్ వాషింగ్ సోప్ ఒక 2-3 డ్రాప్స్ దీంట్లో వేసుకోండి. ఇది ఈ బాటిల్ మేము నిన్నే తెచ్చుకున్నామండి ఇది. సో బాటిల్ బాగుంది స్ప్రే చేసుకోవడానికి. ఇది చూడండి, కావాలంటే మీరు కూడా తెచ్చుకుంటారు కానీ. సో దిస్ ఈజ్ వాటర్, దిస్ ఈజ్ అవర్ ఆక్వాపానిక్స్ అండి. ఇది వాటర్ ఇది. సో దీన్ని నేను ఫిల్ చేస్తున్నాను. ఇది ఆల్రెడీ 1/2 గ్యాలన్, అంటే దీంట్లో 1/4 గ్యాలన్ ఉందన్నమాట. ఈ 1/4 గ్యాలన్లో మనం ఏంటంటే కొంచెం నీమ్ ఆయిల్, జస్ట్ ఒక 2 స్పూన్స్ నీమ్ ఆయిల్ పడుతుందండి, ఎందుకంటే మనం మొక్కలన్నింటికి వేస్తాం కదా. ఆర్ లేకపోతే కనుక మీకు 1 స్పూన్ అకార్డింగ్ టు యువర్, మీకు ఎన్ని మొక్కలు ఉన్నాయో దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. నీమ్ ఆయిల్ మీ దగ్గర లేకపోతే పసుపు యాడ్ చేయొచ్చండి, లేకపోతే బేకింగ్ సోడా యాడ్ చేయొచ్చు. కావాలంటే మీకు చెప్తే మీరు నేను ఇంకో వీడియో కూడా చేస్తాను, మళ్ళీ మిగతా వాటితోటి ఇంకో వీడియో చేస్తాను. ఇది చాలా జస్ట్ 1 స్పూన్ ఆఫ్ ఓన్లీ 1 స్పూన్ ఆఫ్ వేసి చాలా పల్చగా తీసానండి. సో ఐ వాంట్ టు యూజ్ దిస్ మోర్. మనం వడకట్టుకోకపోతే ఏంటంటే దీంట్ లోపలికి అడ్డొస్తాయి అన్నమాట. సో దిస్ ఇస్ 1/2 గ్యాలన్. సో అంటే దీంట్లో 1/2 వాటర్ తీసుకున్నాను. సో ఇది ఒక గ్లాస్ ఆఫ్ అది ఓన్లీ 1 స్పూన్ ఆఫ్ కుంకుడి పౌడర్ వేసి దాన్ని బాయిల్ చేసుకున్న తర్వాత తీసుకున్నాను. నేను సోప్ నట్స్ కనుక ఒకవేళ అమెజాన్లో ఉంటే ఆ లింక్ పెడతాను, లేదంటే మీ దగ్గర ఏదైనా ఇండియన్ షాప్లో ఉంటే ఇండియన్ షాప్లో తీసుకోండి మీరు. సో ఇదే కాంబినేషన్ కాదండి, రకరకాల కాంబినేషన్స్ వాడుకోవచ్చు, కానీ ఈరోజు మనం ఈ కాంబినేషన్ వాడుకుందాం. సో ఇది నా దగ్గర అవైలబుల్గా ఉంది కాబట్టి నాకు ఎలా నేను కొడుతున్నాను అనేది మీకు చూపిస్తాను. మధు వసంతకి స్వాగతం అండి. సో
లెట్స్ గో అండ్ టేక్ కేర్ ఆఫ్ అవర్ ప్లాంట్స్. దీన్ని బాగా షేక్ చేద్దాం. ఇది బాగా డైల్యూట్ చేసుకున్నానండి. 2 బ్యాచెస్ కింద చేసుకున్నాను అనమాట. సో దీంట్లో మళ్ళీ వాటర్ మిక్స్ చేశాను. సో ఎందుకంటే అంత స్ట్రాంగ్గా ప్లాంట్స్ కూడా తట్టుకోలేవు కదా, అందుకని. సో ఇది నెక్స్ట్ బ్యాచ్కి వాడతాను అనమాట మళ్ళీ. సో లెట్స్ గో. యాక్చువల్లీ బెండ ప్లాంట్స్ బాగా ఎఫెక్ట్ అయ్యాయండి. యూ కెన్ సీ. ఇంకా ఇవి పర్వాలేదు. ఓ షిట్. యాక్చువల్లీ బెండ ప్లాంట్స్ బాగా ఎఫెక్ట్ అయ్యాయండి. ఇఫ్ యూ కెన్ సీ, చూడండి, చూసారా, బాగా ఎఫెక్ట్ అయ్యాయి. నేనేమో చూసుకోలేదు. సో ఇవన్నీ ఒకవేళ ఈ యాంట్స్ కనుక మీ ప్లాంట్స్ మీద తిరుగుతూ ఉంటే డెఫినెట్గా అక్కడ ఈ ఎఫిడ్స్ ఉన్నాయి, ఇలా పేనులాగా పట్టిందని అర్థం అనమాట. సో అవి హనీ డ్యూ అని చెప్పి వాటిని రెసిడ్యూ వదులుతాయి అన్నమాట. వాటి కోసం యాంట్స్ వస్తాయి, అదర్వైజ్ యాంట్స్ రావు. సో యూ హ్యావ్ టు చెక్ అనమాట, యాంట్స్ ఉంటే కనుక అసలు ఏంటి అది అని చెప్పి. సో మనం ఇది కొంచెం చేంజ్ చేస్తే, ఇది నాజిల్ ఇలా చేంజ్ చేస్తే అండి మనకి ఇలాగా స్ట్రైట్గా పడుతుంది అనమాట. సో ఐ థింక్ ఎక్కువగా ఉన్న చోట మనం స్ట్రైట్గా కొట్టుకుంటే బాగుంటుంది. సో నాకు కూడా ఫస్ట్ తెలియలేదండి. నేను ఇలా రాగానే భయపడిపోయాను, ఎందుకంటే ఇలాంటివన్నీ ముట్టుకోవడం అంతగా నేను ముందు నుంచి కొంచెం దూరంగానే ఉండేదాన్ని, ఇన్సెక్ట్స్, బగ్స్, వాటన్నింటికి. కానీ ఇంకా గార్డెనింగ్ స్టార్ట్ చేసిన తర్వాత సో వెంటనే నేను మ్యాట్ గార్డెనర్ ఓపెన్ చేసి ఆవిడ ఏం చేశారు ఇలాంటిది వచ్చినప్పుడు అని చెప్పి చెక్ చేశాను అనమాట. సో ఐ లెర్న్ ఫ్రమ్ హర్. దట్స్ వాట్ ఐ డూ. ఐ లెర్న్ అండ్ గో ఫార్వర్డ్, బికాస్ మనకు అన్నీ రావు కదండి. సో ఈ కుండీలో బాగా ఎఫెక్ట్ అయిందండి. సో ఐఎమ్ జస్ట్ ఫోకసింగ్ ఆన్ దిస్ వన్ ఎ లాట్, బికాస్ దిస్ ఈజ్ టెరిబులీ ఎఫెక్టెడ్ అనమాట. ఇక్కడ మనం కేర్ తీసుకుంటే అది మిగతా వాటికి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. ఆకులు తిప్పి ఒక్కొక్క ఆకు కొట్టాలండి. అండ్ ఈ మధ్యలో కూడా ఎక్కువ ఉంటుంది. ఇలాగ నల్లగా ఎక్కడైతే మీకు కనిపించిందో అక్కడంతా కొట్టాలి. ఇప్పుడు మెయిన్గా మనం వీ హ్యావ్ టు గో టు
మన పాదుల దగ్గరికి వెళ్ళిపోవాలండి. ఐ కెన్ సీ అక్కడ కూడా కొంచెం మనం ఎఫెక్ట్ అయ్యింది అనిపిస్తుంది అనమాట. టు గెట్ ఇన్ దీస్ లీవ్స్ అండి, లోపల ఇక్కడ జాయింట్స్ దగ్గర ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఈ లీవ్స్ వెనకాతల ఈ జాయింట్స్ దగ్గర ఎక్కడ చిగుళ్ళు వస్తున్నాయో లేత చిగుళ్ళు వీటికి కావాలన్నమాట. సో ఇదిగో చూడండి, ఇలాగా ఈ చిగుళ్ళు ఓపెన్ చేసి ఇక్కడ కొట్టాలన్నమాట. ఐ కెన్ సీ కొంచెం నలుపుగా ఉన్నాయి ఆల్రెడీ ఇవి. ఇదిగోండి చూడండి, కన్నాలు పెడుతున్నాయి చూసారా. ఇది సమ్ బగ్స్, అన్నీ ఒక రకం బగ్స్ కాదు, బట్ అన్నింటికి వర్క్ చేస్తుంది ఇలాగా. సో ఇది హోమ్ మేడ్ కాబట్టి కొంత టైం పడుతుంది, కానీ యూ విల్ డూ సెవరల్ టైమ్స్. క్యాటర్పిల్లర్ చూసారా అండి, ఈ క్యాటర్పిల్లర్స్ అన్నీ ఏం చేస్తున్నాయంటే ఓన్లీ ఫీమేల్ ఫ్లవర్స్ని అటాక్ చేస్తున్నాయి అనమాట. సో వాటికి తెలుసు ఎక్కడైతే వాటికి ఫుడ్ దొరుకుతుందో అక్కడ అటాక్ చేస్తున్నాయి. సో లెట్స్ టార్గెట్ దెమ్. ఈరోజు ప్లాంట్స్కి 1 రౌండ్ ఆఫ్ మనం అందించామన్నమాట. సో అలాగే మళ్ళీ ఇంకొక 3 డేస్కి మళ్ళీ ఇస్తాను, మళ్ళీ ఇంకొక 3 డేస్కి మళ్ళీ ఇస్తాను. అలా 4-5 టైమ్స్ ఇస్తాను అనమాట. ఎందుకంటే అంత తొందరగా ఏం చచ్చిపోవాలి, బికాజ్ జస్ట్ ఇంత కొంచెం వేప నూనె, ఇంత కొంచెం కుంకుడుకాయ పులుసు వేస్తే మాత్రం చచ్చిపోవాలి నేను. సో మీ దగ్గర ఇవి లేకపోతే కనుక ఏంటి సోడా యూజ్ చేసి, బేకింగ్ సోడా అండ్ కొంచెం డిష్ వాషర్ సోప్ వేయండి. అవి 2 వేసి కలిపేసి అవి కొట్టేసేయండి. అయినో అందరికీ ఈ పాటికి ఏవో ఒక ప్రాబ్లమ్స్ వచ్చే ఉంటాయి కదా. సో అవి కొట్టేసేయండి, లేకపోతే ఇది కొట్టండి, లేకపోతే కొంచెం పసుపు వేసి కొంచెం ఇంగు వాటర్ వేసి కొట్టండి. నెక్స్ట్ టైం నేను వేరే ఒకటి చూపిస్తాను. సో అలాగా చేసుకోండి. ఈ పంప్ మేము హార్బర్ ఫ్రైట్ నుంచి తెచ్చుకున్నామండి, ఒక 2-3 తెచ్చుకున్నాం. ఎందుకంటే హార్బర్ ఫ్రైట్లో నా దగ్గర లింక్ ఏమి లేదు. సో యూ హ్యావ్ టు గో, నేను చూపిస్తాను ఎక్కడ కొన్నాను అనేది. సో అవి ఫిజికల్గా కానీ లేకపోతే ఆన్లైన్ కానీ ఉన్నాయేమో చూసుకోండి. సో మామూలుగా అయితే అమెజాన్లో అయితే $12, $13 ఉంది. ఇది $4కి వచ్చిందండి. సో నిన్న మా ఆయన వెళ్ళి తెచ్చారనమాట. సో యూ గో అండ్ చెక్అవుట్. దొరికితే మనం చీప్గా దొరికితే కొని ఒక 2-3 అట్టు పెట్టుకోవడంలో తప్పం లేదు. సో ఈ టైంలో మనకి చీప్గా దొరుకుతున్నాయి అంటే కనుక. లేదంటే దీని లింక్ నేను అమెజాన్ది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. వి వెంట్ ఫిజికలీ, ఆన్లైన్ ఏం లేదు, దీనికి లింక్ ఏమీ నేను ఇవ్వట్లేదు. సో అమెజాన్ లింక్ ఇస్తాను కావాలంటే. సో యూ చెక్ ఇట్ అవుట్. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్ ఆఫ్ యువర్ ప్లాంట్స్ అండ్ హ్యాపీ గార్డెనింగ్ అండ్ కీప్ స్మైలింగ్, కీప్ ఇన్స్పైరింగ్. బాయ్.